నువ్వు చదువుటానికి ఈ చదువుకి ఇందాక 3 నేను మార్గాలు చెప్పాను, డెఫినేషన్స్. ఒకటి చరాస్తి కావాలి, ఇంకోటి దూర ప్రాంతాలకు వెళ్ళాలి, ఇంకోటి ఉద్యోగం. అది కాదు అసలైన చదువుకు. అంటే చరిత్ర సృష్టించాలి. ఇది రాసుకునే వాళ్ళు ఉంటే రాసుకోవచ్చు. అంటే చరిత్ర సృష్టించాలి. నువ్వు ఏదో ఒక మంచి పని చేయాలి. ఒక అబ్దుల్ కలాం లాంటి వాడు కావాలి, లేదా ఒక ఇస్రో శాస్త్రవేత్త కావాలి, లేదా మన వెంకటరావు లాంటి డాక్టరు, ఫేమస్ డాక్టర్ ఆయన, నాకు బాగా తెలుసు, గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్గా చాలా పేరున్నటువంటి డాక్టర్. అలాంటి వాడు కాకర్ల సుబ్బారావు లాంటి వాడు మళ్ళీ మనకు కావాలి. ఇంకొక విశేషం ఏమిటి, అంటే నీకు దురాలోచన రాకుండా చూసుకోవటం చాలా ముఖ్యం. ఎంతసేపుడికి పిల్లవాడు నేను ఫలాన్ చేయాలి అని అనుకోవటం కాకుండా పక్కవాడు చెడిపోవాలని అనుకోవటం చాలా మందిలో నేను చూస్తూ ఉంటాను. ఇక అంటే ఉన్నత మార్గంలో నడిచేదానికి నువ్వు నేర్చుకోవాలి. ఈ 3 కూడా రాసుకోండి. చరిత్ర సృష్టించాలి, దురాలోచన మానుకోవాలి, ఉన్నత మార్గంలో నడవాలి. అప్పుడే నీ చదువుకు సార్థకత ఏర్పడుతుంది.